భోగపురం ఎయిర్పోర్టు విషయంలో వైసీపీ ప్రకటనను డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఖండించారు. మీడియా దృష్టిలో పడాలనే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. టూరిజం కార్గో ఉండేలా ముందస్తు ప్రణాళిక చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. 2014లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అనుమతులు, భూసేకరణ మొత్తం టీడీపీ ప్రభుత్వమే చేపట్టిందని తెలిపారు. వైసీపీ పాలనలో ఎయిర్పోర్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వద్దామని ఒక కారణంతో 2-3 రోజులకు ఒకసారి అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తూ మరి వైకాపా నాయకులు నడుచుకుంటా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఆ నాయకులు చేస్తా ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారి జీవన విధానాలు బాగుండాలి అని దూరదృష్టితో చెయ్యాలని చూస్తారు. ఆ రకమైన దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలా ఉంది కాబట్టే 2014లోనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేయడంతో పాటు ఈ ఎయిర్పోర్ట్ కనుక పెద్దగా ఉంది అంటే ఇక్కడ కార్గో సర్వీసెస్ ఉంటాయి, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఫైనాన్షియల్ అవకాశాలు దొరుకుతాయని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మెదక్ జిల్లా